ఈ భూ ప్రపంచంలో అయ్యప్ప దీక్ష అత్యంత పవిత్రమైనది మరియు నిష్ఠతో కూడుకున్నది. అలాంటి అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర గురించి, అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు, పులిపాలు తీసుకురావటానికి ఎందుకు వెళ్ళాడు, అయ్యప్ప ఆలయం శబరిలో ఎలా వెలిసింది, అయ్యప్ప స్వామి దీక్షా నియమాలు, ప్రతి విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి గురించి చెప్పటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు వీడియో కింద ఒక లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్లలో స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అయ్యప్ప స్వామి పూర్తి చరిత్రను తెలుసుకోవడానికంటే ముందు మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసునికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. పూర్వము రంభుడు కరంబుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వీరు సంతానం కోసము తీవ్ర తపస్సు చేశారు. కరంబుడు నీటిలో నిలబడి తపస్సు చేయగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి అతన్ని చంపేశాడు. తన తమ్ముడి మరణానికి దుఃఖించిన రంభుడు ఆత్మార్పణ చేసుకోవడానికి అగ్నిగుండంలోకి దూకబోయాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతన్ని వరం కోరుకోమన్నాడు. రంభుడు తాను కోరుకున్న రూపాన్ని ధరించగల శక్తి, అలాగే తనను ఏ మగవాడు కూడా చంపలేని వరం కోరుకున్నాడు. అగ్నిదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. వరం పొందిన రంభుడు ఒకసారి తిరుగుతూ ఒక అందమైన మహిషి అంటే గేదెను చూసి మోహించాడు. వారిద్దరికీ పుట్టినవాడే మహిషాసురుడు. మహిషికి జన్మించడం వల్ల అతనికి మనిషి రూపం, దున్నపోతు రూపం రెండూ ధరించగల శక్తి వచ్చింది. మహిషాసురుడు తపస్సు, వరం. మహిషాసురుడు కూడా బ్రహ్మదేవుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. అయితే పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని బ్రహ్మ చెప్పగా మహిషాసురుడు ఒక షరతుతో వరం కోరాడు. ఏ పురుషుడు, దేవత, రాక్షసుడు తనను చంపలేరు. కేవలం ఒక స్త్రీ మాత్రమే తనను చంపగలగాలని కోరాడు. తాను చాలా బలవంతుడిని కాబట్టి ఏ స్త్రీ తనను ఓడించలేదన్న గర్వంతో భావించాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. దేవతలను ఓడించడం, స్వర్గాన్ని ఆక్రమించడం. వరం పొందిన మహిషాసురుడు తన శక్తి అహంకారంతో దేవతలను, మానవులను హింసించడం మొదలుపెట్టాడు. అతను స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలందరినీ తరిమివేశాడు. స్వర్గాన్ని ఆక్రమించుకొని ఇంద్రుడి సింహాసనంపై కూర్చున్నాడు. యజ్ఞాలు, యాగాలు ధ్వంసం చేసి ఋషులను, మునులను చంపడం మొదలుపెట్టాడు. దేవతలు తమ స్థానాలను కోల్పోయి మహిషాసురుడి హింసకు తాళలేక త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించారు. మహిషాసురుడి అరాచకాలను అరికట్టడానికి దేవతలు మొరవిన్న త్రిమూర్తులు మరియు ఇతర దేవతలు తమ శక్తులన్నింటినీ ఏకము చేసి ఒక దివ్యశక్తిని సృష్టించారు. శివుడి తేజస్సు నుండి ముఖము, విష్ణువు తేజస్సు నుండి చేతులు, బ్రహ్మ తేజస్సు నుండి పాదాలు, ఇలా ప్రతి దేవత తమ శక్తులను దారపోయగా ఒక అద్భుతమైన తేజోవంతమైన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆమె దుర్గాదేవి. మహిషాసురుని సంహరించడానికి అవతరించింది. దేవతలు ఆమె తమ ఆయుధాలను ఇచ్చారు. శివుడు త్రిశూలము, విష్ణువు సుదర్శన చక్రము, వాయుదేవుడు ధనస్సు, అగ్నిదేవుడు శక్తి, ఇంద్రుడు వజ్రాయుధం, హిమవంతుడు సింహం, ఇలా వివిధ రకాల ఆయుధాలను ఇవ్వటం అనేది జరిగింది. దుర్గాదేవి తన సింహవాహినిపై కూర్చొని భయంకరమైన గర్జనలతో మహిషాసురుడిపై యుద్ధానికి బయలుదేరింది. 9 రోజుల పాటు మహిషాసురుడితో భీకరంగా యుద్ధం చేసింది. మహిషాసురుడు తన మాయాశక్తితో ఎన్నో రూపాలు మార్చుకున్నాడు. మొదట సింహ రూపంలో వచ్చి యుద్ధం చేయగా దుర్గాదేవి దాన్ని సంహరించింది. తర్వాత ఏనుగు రూపంలో వచ్చి దాడి చేయగా దుర్గాదేవి దాన్ని కూడా వధించింది. చివరకు మహిషి అనగా దున్నపోతు రూపంలో వచ్చి తీవ్రంగా పోరాడాడు. దుర్గాదేవి ఆ మహిషి రూపంలో ఉన్న మహిషాసురుడిని వధించటం అనేది జరిగింది. తర్వాత తన తలని త్రిశూలంతో ఛేదించి సంహరించింది. అలా మహిషాసురుడిని దుర్గాదేవి వధించటం అనేది జరిగింది. తన అన్న మహిషాసురుని యొక్క మరణం గురించి తెలుసుకున్నటువంటి మహిషి తీవ్ర కలతకు గురి కావటం అనేది జరిగింది. ఆ తర్వాత రోజు నుంచే బ్రహ్మదేవుని కోసము తీవ్రమైన తపస్సు చేయటం ప్రారంభించింది. ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఒకరోజు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటం అనేది జరిగింది. బ్రహ్మదేవుడు మహిషిని ఏదైనా వరం కోరుకోమని అడగా బ్రహ్మదేవుడి నుండి ఆమె ఒక వరం పొందుతుంది. ఆ వరం ప్రకారము శివుడికి, విష్ణువుకు పుట్టిన బిడ్డ మాత్రమే ఆమెను సంహరించగలడు. ఈ వరం మహిషిని అహంకారంతో నింపింది. ఆమె దేవతలను, మానవులను హింసించడం మొదలుపెట్టింది. ఆమెకు లభించిన వరం వల్ల ఆమెను ఓడించడం అసాధ్యమని భావించింది. ఎందుకంటే శివుడు, విష్ణువు కలిసి బిడ్డను కనే అవకాశం లేదని ఆమె నమ్మింది.
మరి వరం పొందిన తర్వాత మహిషి స్వర్గాన్ని భూలోకాన్ని తన అదుపులోకి తెచ్చుకుంది. ఆమె దేవతలను ఋషులను హింసించడం ప్రారంభించింది. ఆమె ప్రజలకు చాలా కష్టాలను కలిగించింది. ఆమెకు భయపడి ప్రజలు జీవనం సాగించారు. దేవతలు కూడా ఆమెను ఓడించలేకపోయారు. ఎందుకంటే ఆమె వరం చాలా శక్తివంతమైనది. ఇంద్రుడు ఇతర దేవతలు ఆమె ఆగడాలను ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. మహిషి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అన్ని లోకాలపై తన పట్టును పెంచుకుంది. మరి తర్వాత ఈ మహిషి అనేటువంటి రాక్షసిని ఎవరు సంహరిస్తారో తెలుసుకోవడానికంటే ముందు భస్మాసురునికి సంబంధించినటువంటి కథ గురించి తెలుసుకుందాము. ఇది పరమశివుని నుండి వరం పొందినటువంటి ఒక రాక్షసుని యొక్క కథ. ఆ రాక్షసుడు ఎవరో కాదు, భస్మాసురుడు. మరి ఆ భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు ఏం వరం పొందాడో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. పూర్వం భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను అపారమైన శక్తిని పొందాలని కోరుకుని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఎండ వాన చలి లెక్క చేయకుండా ఆహారము నిద్ర మానివేసి నిరంతరాయంగా శివుడిని ధ్యానించాడు. అతని తపస్సుకు మెచ్చి బోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త, నీ తపస్సుకు నేను ప్రసన్నుడయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని శివుడు అడిగాడు. అందుకు భస్మాసురుడు, దేవాది దేవ, నేను ఎవరి తలపై చేయి పెడితే వారు తక్షణం భస్మమై బూడిదగా మారిపోవాలని వరం కోరుకున్నాడు. శివుడు తన భక్తుడి కోరికను నెరవేర్చడానికి భస్మాసుడికి ఆ వరాన్ని ప్రసాదించాడు. మరి ఈ యొక్క వరాన్ని నిజానికి ఈ వరం పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి ఆయన వరం పొందినటువంటి అహంకారంతో తనకున్న శక్తిని దుర్వినియోగం చేయాలని నిశ్చయించుకున్నాడు. మొదట తన వర ప్రభావం ఎంత బలమైనదో తెలుసుకోవటానికి ఆ వరాన్ని తనకిచ్చిన పరమశివుడి పైననే పరీక్షించాలనుకున్నాడు. భస్మాసురుడు తన తలపై చేయి పెట్టడానికి వస్తున్నాడని గ్రహించిన శివుడు భయపడి అక్కడి నుండి పారిపోవడం ప్రారంభించాడు. భస్మాసురుడు శివుడిని వెంటాడగా శివుడు ప్రాణభయంతో ముల్లోకాల్లో దాటుకుంటూ పరుగులు తీశాడు. మోహిని అవతారములో విష్ణువు ఈయనను ఏ విధంగా కాపాడుతాడో తెలుసుకుందాం. శివుడు ఈ ఆపద నుండి రక్షించమని శ్రీ మహావిష్ణువును వేడుకున్నాడు. శివుడి మొర ఆలకించిన విష్ణువు భస్మాసురుడిని అంతమొందించడానికి ఒక ఉపాయం పన్నాడు. విష్ణువు అద్భుతమైన సౌందర్యంతో మోహిని అనే పేరుతో ఒక నాట్యకారిణి రూపంలో అవతరించాడు. మోహిని భస్మాసురుడు శివుడిని వెంబడిస్తున్న దారిలో కనిపించింది. మోహినిని చూసిన వెంటనే భస్మాసురుడు ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. ఆమెను ప్రేమించి తనను వివాహం చేసుకోమని అడిగాడు. మోహిని చిరునవ్వుతో, నేను నాట్యాన్ని ఎంతగానో ప్రేమిస్తాను. నాతో సమానంగా నాట్యం చేయగలిగిన వ్యక్తిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను. నువ్వు నాతో కలిసి నాట్యం చేయగలవా అని అడిగింది. భస్మాసురుడు మోహిని ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఆమె కోరికను అంగీకరించాడు. మోహిని నాట్యం చేయడం ప్రారంభించింది. భస్మాసురుడు ఆమె కదలికలను అనుసరిస్తూ నాట్యం చేశాడు. మోహిని ప్రతి అడుగులోనూ ప్రతి భంగిమలోనూ భస్మాసురుడు ఆమెను అనుకరించాడు. నాట్యం చేస్తూ చేస్తూ మోహిని చివరకు ఒక భంగిమలో తన కుడి చేతిని తన తలపై ఉంచుకుంది. భస్మాసురుడు కూడా ఆమెను అనుకరించడానికి తన కుడి చేతిని తన తలపై పెట్టాడు. ఆ క్షణమే శివుడు ప్రసాదించిన వర ప్రభావంతో భస్మాసురుడు తక్షణమే భస్మమై బూడిదగా మారిపోయాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడి యొక్క అహంకారాన్ని అంతమొందించి ఈ యొక్క లోకాలను కాపాడటం అనేది జరిగింది. ఆ విధంగా శివుడు విష్ణువు కలయిక ద్వారా ఏర్పడినటువంటి ఆ దివ్య తేజస్సుతో కూడుకున్నటువంటి వ్యక్తి మనం అయ్యప్ప స్వామిగా పేర్కోవటం అనేది జరుగుతుంది. అందుకోసమే అయ్యప్ప స్వామిని హరిహర సుతుడుగా స్తుతించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అయ్యప్పను ఆ రోజు అదే అడవిలో వదిలేసి శ్రీ మహావిష్ణువు మరియు శివుడు వారి లోకాలకు వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఆ రోజు పందల రాజైనటువంటి రాజశేఖరుడు వేట నిమిత్తం అటుగా రావటం అనేది జరిగింది. నదీ తీరాన మెడలో మణిమాలతో ఉన్న ఆ దివ్య శిశువును చూసి రాజశేఖరుడు ఆశ్చర్యపోయాడు. ఈశ్వరుడే తనకు ఈ బిడ్డను ప్రసాదించాడని తలచి ఎంతో ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. మణిమాలతో ఉన్నందున ఆ శిశువుకు మణికంఠుడనే పేరు పెట్టారు. మణికంఠుడు రాజ్యంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య అని, మరికొందరు అప్ప అని, మరికొందరు రెండో పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మరి ఒకరోజు
ఈ యొక్క అయ్యప్ప స్వామి పులిపాలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తగిన వయసు రాగానే మహారాజు మణికంఠుడిని తన సొంత కుమారుడిని గురుకులంలో విద్యను అభ్యసించడానికి పంపించాడు. మణికంఠుడు అన్ని విద్యల్లోనూ ఆరితేరి గురువును ఆశ్చర్యపరిచాడు. గురుకులాలలో విద్య పూర్తయ్యాక మణికంఠుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలని రాజశేఖరుడు భావించాడు. అయితే మణికంఠుడు సింహాసనాన్ని త్యాజించి లోక కళ్యాణం కోసం అవతరించి ఈ విషయాన్ని గురించి రాజగురువు గుర్తిస్తాడు. మరోవైపు మహిషిని సంహరించడానికి సమయం ఆసన్నమైంది. రాజశేఖరుని భార్య తమ సొంత కుమారుని పట్టాభిషేకం జరగాలని కోరి తలనొప్పి అని నటించి వైద్యులతో పులిపాలు తెస్తేనే వ్యాధి తగ్గుతుందని చెప్పిస్తుంది. లోక కళ్యాణం కోసం వచ్చిన మణికంఠుడు నిన్ను వెళ్ళి పులిపాలు తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు. అడవిలో మణికంఠుడు మహిషిని కలుసుకున్నాడు. వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు అయ్యప్ప మహిషిని నేలపై విసిరి కొట్టగా ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణించింది. మహిషికి ఉన్న వరం ప్రకారం శివకేశవుల పుత్రుడైనటువంటి అయ్యప్ప చేతిలో మరణించి మోక్షం పొందటం అనేది జరిగింది. మరి మహిషావధ అనంతరం దేవతలంతా అయ్యప్పను స్తుతించారు. అప్పుడే అయ్యప్ప ఇంద్రుడిని ఉద్దేశించి, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరందరూ కూడా పులుల మాదిరిగా మారి ఇక్కడ నాకు తోడుగా ఉండాలని కోరారు. ఆయన కోరికపై దేవతలందరూ కూడా పులులుగా మారిపోవటం అనేది జరిగింది. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై పులిగా మారాడు. ఈ పులుల దండుతో అయ్యప్ప తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుని చేయాలనుకున్నాడు. కానీ మణికంఠుడు తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమిటంటే తాను ఒక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని చెప్పాడు. అయ్యప్ప వదిలిన బాణం శబరిమలలో పడటం అనేది జరిగింది. అక్కడే ఆయన ఆలయం వెలిసి అయ్యప్ప స్వామిగా లోకాలను అనుగ్రహిస్తూ వెలిసి ఉన్నాడు. ఇది ఆలయ పుట్టుకకు సంబంధించినటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అయ్యప్ప దీక్షకు సంబంధించినటువంటి కఠిన నియమాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది సాధారణంగా 41 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ దీక్షలో ప్రధానంగా పాటించాల్సిన నియమాలు, ఆచారాల గురించి తెలుసుకుందాము. మాల వేయటానికంటే ముందు గురుస్వామి ద్వారా మాలాధారణ చేయాలి. దీక్ష తీసుకోవాలనుకునే వారు గురుస్వామి అంతకంటే ఎక్కువసార్లు మాల వేసినటువంటి వ్యక్తి దగ్గర నుండి ఉపదేశంతో మాలను ధరించాలి. గురుస్వామి లేకపోతే ఆలయంలో పూజారి లేదా తల్లిదండ్రుల ద్వారా కూడా మాల ధరించవచ్చు. మాంసాహారము, మద్యం నిషేధము. మాలం ధరించడానికంటే ముందు రోజు నుండి మాంసాహారము, మద్యము పూర్తిగా విసర్జించాలి. నల్లని వస్త్రాల ధారణ. దీక్షాకాలంలో నల్లని వస్త్రాలు అనగా లుంగి, చొక్కా, తువ్వాల, దుప్పటి ధరించాలి. నలుపు రంగు శని ప్రభావం నుండి రక్షిస్తుందని, శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుందని నమ్ముతారు. మాల రకాలు: రుద్రాక్ష, తులసి, చందనము, స్ఫటికము, పగడాలు, తామర పూసలు మాలలు ధరించవచ్చు. వీటితో పాటు అయ్యప్ప స్వామి డాలర్ ధరించాలి. మానసిక అంకిత భావం. మాల ధరించిన నాటి నుండి మనసును, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. దీక్షాకాలంలో పాటించాల్సిన ముఖ్య నియమాల గురించి తెలుసుకుందాము. చన్నీటి స్నానం. ఉభయ సంధ్యాలలో తెల్లవారుజామున మరియు సాయంత్రకాలంలో చన్నీటితో శిరస్నానం ఆచరించాలి. ఇది శరీరంలోని నాడులను ఉత్తేజపరుస్తుంది. పూజలు, స్తోత్ర పఠనం. స్నానం చేసిన తర్వాత స్వామికి దీపారాధన చేసి స్తోత్ర పఠనం చేయాలి. రోజు దేవాలయాన్ని దర్శించడము మంచిది. భూతల శయనం. నేల మీద కొత్త చాప పరుచుకొని నిద్రించాలి. పరుపులు, దిండ్లు, పాదరక్షకాలు వాడకూడదు. ఇది వెన్నునొప్పి సమస్యలను తొలగించి కండరాలను బలోపేతం చేస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదరక్షల నిషేధం. పాదరక్షలు ధరించరాదు. ఆహార నియమాలు. సాత్విక ఆహారము. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మసాలాలు, నిషిద్ధ ఆహారాలను విసర్జించాలి. భిక్ష. పగలు భిక్ష అంటే మధ్యాహ్న భోజనం తీసుకోవాలి. రాత్రికి అల్పాహారము అంటే పలహారము తీసుకోవచ్చు. బయట తినుబండారాలు తినకూడదు. ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టిన భిక్ష స్వీకరించవచ్చు. స్వయం పాకం. కొన్ని సందర్భాలలో స్వయం పాకము అంటే తామే వండుకొని తినడం పాటించడం అనేది జరుగుతుంది. మానసిక నియమాలు. బ్రహ్మచర్యం. త్రికరణ శుద్ధితో మనస, వాచ, కర్మన అస్ఖలిత బ్రహ్మచర్యం పాటించాలి. దాంపత్య జీవితం, దాని గురించిన ఆలోచనలు కూడా
అపరాధంగా భావిస్తారు. నిగ్రహం కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాల వంటి అరిషడ్వ రాగాలకు దూరంగా ఉండాలి. వాక్ నియంత్రణ అబద్ధాలు ఆడటం, దూషణ చేయటం, అధిక ప్రసంగాలు చేయటం వంటివి నిషేధము. అందరినీ స్వామి అని సంబోధించటము. మాల ధరించిన నాటి నుండి అందరినీ అయ్యప్ప లేదా స్వామి అని పిలవాలి. తన పేరు చివరన కూడా అయ్యప్ప అనే పదం చేర్చాలి. స్త్రీలను భార్యతో సహా దేవతామూర్తులుగా భావించాలి. శరణు ఘోషే స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రాన్ని ఎల్లవెల్లలా జపించాలి. పగటి నిద్ర నిషేధం. పగటిపూట నిద్రించకూడదు. శుభ్రత, పవిత్రత శవము, బహిష్టు అయిన మహిళలను చూడరాదు. ఒకవేళ పొరపాటున చూసినట్లయితే పంచగవ్య స్నానం చేసి శరణఘోష చెప్పినంత వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోరాదు. ఇతర నియమాలు క్షవరము, గోర్లు తీయడము నిషేధము. దీక్షాకాలంలో క్షవరం చేయించుకోవడము, గోళ్లను కత్తిరించుకోవడము చేయరాదు. మాల తొలగించరాదు. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు. నిద్రించేటప్పుడు లేదా పాద నమస్కారం చేసేటప్పుడు మాల నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అశుభ కార్యాలకు దూరం. అశుభ కార్యాలలో పాల్గొనకూడదు. దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. బంధువులు మరణిస్తే దీక్షలో ఉండగా రక్త సంబంధికులు, దగ్గరి బంధువులు, దయాదులు మరణిస్తే మాలను విసర్జింపచేయాలి. దీక్ష 41 రోజులు పూర్తయిన తర్వాత శబరిమల యాత్ర ప్రారంభించాలి. ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాలి. ఈ నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధిని కలిగించి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరుచుకోవడానికి తోడ్పడతాయి. కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాలలో ఒక్కసారైనా సరే అయ్యప్పమాల దీక్షను స్వీకరించే ప్రయత్నం చేయండి. అయ్యప్పమాలను వేయడం ద్వారా మనలో ఉండేటువంటి అనేక రకాల చెడు లక్షణాల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జీవితంలో ఒక్కసారైనా సరే అయ్యప్ప దీక్షను ధరిస్తారన్న ఆశతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టయితే వీడియో కింద ఒక లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా కామెంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.